హలో ఫ్రాన్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయింది. దాంతోపాటు చిన్న చిన్న అప్డేట్స్ కూడా వచ్చాయి. నామినేషన్స్ కోసం ఒక క్లారిటీ అయితే వచ్చింది. దాని మీద ఒక షార్ట్గా వీడియో తీసుకుందాం. అలాగే నామినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఈ వారం అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. అలాగే ఒక కీ పాయింట్, ఒక టాప్ కంటెస్టెంట్స్ కోసం కీ పాయింట్ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. అది ఇంతవరకు ఎవరు టచ్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో అది కూడా ఈ వీడియోలో నేను టచ్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఏం నచ్చలేదు అని కామెంట్ పెట్టండి, లేదంటే డిస్లైక్ చేయండి. బట్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే నామినేషన్స్ ప్రోమో వచ్చింది. నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో నామినేషన్స్లో ఒక్కొక్కరిని నామినేట్ చేసే అవకాశం మాత్రమే ఇచ్చారు బిగ్ బాస్. అది కూడా టాస్క్. ఆ మట్టి మీద పోయాల్సి ఉంటుంది, బురద. సో ఆ టాస్క్ స్టార్ట్ అయింది. మనకు వచ్చిన అప్డేట్స్ ఆర్ ప్రోమో ప్రకారం చూస్తే 6 నామినేట్ అయినట్టు కనిపిస్తుంది. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ భరణి గారు, అండ్ రీతు గారు, దివ్య గారు, నిఖిల్, గౌరవ్ అండ్ సంజన గారు. వీళ్ళ 6 నామినేట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. సో వీళ్ళు ఆరుగురు కూడా ఒక రీతు గారు 6లో ఉన్నారు. కానీ నిన్న ఆడియన్స్ ఇచ్చిన పోల్స్ ప్రకారం మిగతా 5 కూడా బాటంలోనే ఉన్నారు. 5 తక్కువ ఓటింగ్లోనే ఉన్నారు, బాటంలోనే ఉన్నారు. సో వాళ్ళ 5 నామినేట్ అయ్యారు. సో ఇప్పుడు ఈ 5 ఎవరు ఏ కారణాలు చెప్పి నామినేట్ చేస్తుంటారు అవన్నీ పక్కన పెడితే అనాలిసిస్ చేస్తే ఎవరు బయటికి వెళ్ళే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎవరికి ఎక్కువ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నదనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కరిగా చూస్తే ఫస్ట్ రీతు గారిని తీసుకుందాం. రీతు గారు ఎలిమినేట్ అవుతారు అంటే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆవిడ టాప్ 6లో ఉన్నారు, మంచిగానే ఆడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే డొమాన్ పవన్ నామినేషన్స్లో లేడు. సో ఎలా అయినా డొమాన్ పవన్ ఓటింగ్ మొత్తం రీతు గారికి వస్తుంది కాబట్టి ఆవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. సెకండ్ సంజన గారు, ఈవిడ కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈవిడికి ఓన్గా కొంత ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే ఎమ్మాన్యుయల్ ఓట్ బ్యాంక్ కూడా, ఎమ్మాన్యుయల్ నామినేషన్స్లో లేడు కాబట్టి ఆయన ఓట్ బ్యాంక్ కూడా ఈవిడికి కలిసే అవకాశం ఉంది. మనం ఏదైతే కీ పాయింట్ అనుకున్నామో అది ఇక్కడ డిస్కషన్ చేయాలనుకుంటున్నాను నేను. మనం ఎమ్మాన్యుయల్ ఓట్ బ్యాంక్ అని చాలా వారాల బట్టి మాట్లాడుకుంటున్నాం. ఎమ్మాన్యుయల్ ఓట్ బ్యాంక్ ఎంత ఉంది? ఉంటే సంజన గారికే పడుతుందా? పడితే ఎంత పడుతుంది? పడినా కూడా సంజన గారు ఎందుకు ముక్కి నామినేషన్స్ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది? అసలు ఎమ్మాన్యుయల్కి ఓట్ బ్యాంక్ ఉందా? అసలు అంత టాప్గా ఆడే ఎమ్మాన్యుయల్ కనీసం ఒక 5-6 టైమ్స్ అయినా నామినేషన్స్లో ఉండుంటే అది నెంబర్ 1 పొజిషన్, టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఉందా లేదా అంటే అది క్వశ్చన్ మార్కే అనిపిస్తుంది. నిజంగా మనోడు నెక్స్ట్ ఎప్పుడైనా నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయనకున్న ఓట్ బ్యాంక్ ఎక్కడికి వెళ్ళింది తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇద్దరు సేఫ్ జోన్, ఇంకా మిగిలింది 4. నలుగురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. భరణి గారు, దివ్య, గౌరవ్ అండ్ నిఖిల్. సో ఇందులో ఒక్కొక్కరి కోసం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ భరణి గారు, ఈయన సేవ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఉంది. ఎలా ఉందంటే ఆల్రెడీ ఆయనకి బిగ్ బాస్ కొంచెం పుష్ ఇచ్చారు. నిన్న ఎపిసోడ్లో ఎలా ఆడాలి ఏంటి అనేది అందరు హౌస్మేట్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. మీరు అనవసరంగా బంధాలు పెట్టుకుని ఆడట్లేదని. ఆయన కూడా కొంచెం అగ్రెసివ్ స్టార్ట్ చేశారు. ఇదే కంటిన్యూ చేస్తే కనుక మ్యాక్సిమం భరణి గారు సేవ్ అవుతారు, మంచి ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. టాప్ కంటెస్టెంట్ కూడా. అలాగే తనుజ ఓటింగ్ మేబీ ఫుల్గా పడకపోవచ్చు, కానీ ఒక 10-15% అయినా తనుజ నామినేషన్స్లో లేకపోవడం వల్ల ఈయనకి పడే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఈయన సేవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ గౌరవ్, ఈయన లాంగ్వేజ్ ప్రాబ్లమే కానీ గట్టిగా ఫిజికల్ టాస్క్గా ఆడగలిగే కెపాసిటీ ఉంది. సో అంతో కొంత ఈయన చుట్టూ కొంచెం కంటెంట్ ఎపిసోడ్స్ అయితే నడుస్తున్నాయి. ఆయన పవరాస్త్ర తీసుకోవడంలో కానీ లేదంటే ఏదైనా విషయంలో కానీ ఈయన చుట్టూ కొంచెం నడుస్తున్నాయి, ఎదర్ బ్యాడ్ ఆర్ గుడ్. సో ఈయన కూడా కొంచెం ఈ వీక్ పెర్ఫామ్ చేస్తే కనుక, అలాగూ ఈ వీక్ ఎక్కువగా ఫిజికల్ టాస్క్లు ఉంటాయంటున్నారు కాబట్టి కొంచెం ఫిజికల్గా మంచిగా పెర్ఫామ్ చేస్తే ఈయన కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగిలిన బాటంలో ఉన్నది దివ్య అండ్ నిఖిల్ గురించి చెప్పాలంటే ఈయన మంచి కంటెస్టెంట్, తెలివైనవాడు. ఈ వీక్లో ఫిజికల్ టాస్క్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈయన పెర్ఫామ్ చేస్తారో లేదో చూడాలి. లేదు, అలాగే దివ్య అయితే ఇంతవరకు మంచి బ్యాడ్గా అయినా గుడ్గా అయినా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది బిగ్ బాస్ మీద. సో తనకి ఎలాగా ఓట్ బ్యాంక్ అయితే ఉంది, కొంత ఓట్ బ్యాంక్ ఉంది. నిఖిల్కి ఎలాంటి ఓట్ బ్యాంక్ అయితే క్రియేట్ అవ్వలేదు. సో వీళ్ళిద్దరూ బాటంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరిలో
నిఖిల్ ఇంకొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తే బెటరు, లేదంటే ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక్క ట్విస్ట్ అయితే మాత్రం ఉంది. నిజంగా తనుజాకి అండ్ పవన్ కళ్యాణ్కి లాస్ట్ వీక్ దివ్య చాలా బ్యాడ్ చేసింది. తనుజ కెప్టెన్సీ నుంచి వెళ్ళిపోవాలనుకుంది, పవన్ కళ్యాణ్కి మాట ఇచ్చి తప్పింది. సో వాళ్ళిద్దరూ ఫ్యాన్స్ కనుక టార్గెట్ చేస్తే దివ్యని, అందరూ కలిసి వేరే వాళ్ళకి వాళ్ళ ఓట్లను స్ప్లిట్ చేస్తే ఖచ్చితంగా దివ్య అయితే ఎలిమినేట్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో బాటంలో ఉండేది నిఖిల్ అండ్ దివ్య, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని నేను అనుకుంటున్నాను. బట్ తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ కనుక టార్గెట్ చేస్తే దివ్యానే ఎలిమినేట్ అయిపోవచ్చు. బట్ ఇంకొక విషయం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. దివ్య ఉండడం వల్ల బిగ్ బాస్కి మంచి కంటెంట్ అయితే వస్తుంది. సో ఆవిడ ఉండడం వల్ల భరణి గారికి, తనుజాకి, వీడికి మధ్య గొడవలు జరగడం వల్ల టాప్ 1 క్యాండిడేట్తో రైవల్స్ ఉండడం వల్ల మేబీ టాప్ 1 ఉండే వాళ్ళకి ఆటోమేటిక్గా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఓటేసి దివ్యను ఏమైనా బతికించవచ్చు. సో మేబీ దివ్య ఉండే అవకాశం కూడా ఉంది. సో నాకైతే మాత్రం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి